ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. సాంగ్స్ అవన్నీ ఎలా అసలు మామూలుగా లేదు, సినిమా సూపర్ ఉంది. హిట్, సూపర్ హిట్. ఎలా ఉంది కుబేరా? ధనుష్ గారికి దండేసి దండం పెట్టాలి. అసలు బిచ్చగాడి క్యారెక్టర్ ఏం చేశాడన్నా, బిచ్చగాడి సినిమా కూడా పనిచేసి విజయ్ అంటున్నది. అసలు నేచురల్ అవార్డు ఖచ్చితంగా వచ్చింది ధనుష్కి ఈ సినిమాతో. నాగార్జున గారికి కానీ శేఖర్ కమల గారికి కానీ ఈ సినిమాతో మంచి హ్యాట్రిక్, మంచి బ్లాక్ బస్టర్. 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. అసలు గురించి ఎలా చూపించారు? పేదోడు రిచ్ ఎలాగయ్యాడు, రిచ్చోడు పూర్ ఎలాగయ్యాడు అనేది కాన్సెప్ట్ మీకు తీశారు. అసలు డబ్బుతో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని చూపించారు. అసలు శేఖర్ కమల గారి సినిమా అంటే లీడర్లో చూసారా, డబ్బు ఎలా పంచిపెడతారు అలా. అసలు శేఖర్ కమల గారి నుంచి ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయాల. మంచి హిట్ కొట్టాడు. ధనుష్ గారికి అయితే మంచి బ్లాక్ బస్టర్. నాగార్జున గారు అంటే అవసరమా, వేస్ట్గా పెట్టుకున్నారు? లేదు, నాగార్జున గారి ప్లస్ సినిమాకి. అసలు నాగార్జున గారు లేకపోతే సినిమా లేదు. రష్మిక ఎలా చేసింది? రష్మిక అయితే నైట్ కుర్రోళ్ళకి నిద్ర పట్టదు. అసలు ఆ అమ్మాయి కళ్ళకు వచ్చింది ఆ గ్లామర్ కానీ. అసలు బాగా చేసింది. అసలు బాగుందా శేఖర్ కమల డైరెక్షన్? లీడర్ కానీ బిచ్చగాడు కానీ అవి పనికిరావు. 500 కోట్ల పైన కొడుతుంది. నేను ఏ సినిమాతో కంపేర్ చేయను కానీ మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఆ టైప్ ఆఫ్ ఉంటుంది కానీ ఇది వేరే కాన్సెప్ట్. అసలు చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? 2 సాంగ్స్ ఉంటాయండి. రష్మికతో ఒకటిని మన పోయిరా సాంగ్. దాంట్లో అయితే ధనుష్ గారు డ్యాన్స్ ఎరగదీశాడు. అసలు ఈ డైరెక్ట్ ధనుష్ గారికి తెలుగులో ఫ్యాన్ చాలా పెరిగిపోయారు ఇప్పుడు ఫ్యాన్స్. డైరెక్ట్ తెలుగు హీరోనే ఇప్పుడు ఆయన. పోయిరా సాంగ్ ఎలా ఉంది థియేటర్లో? శేఖర్ మాస్టర్ గారు కంపోజ్ చేశారు. 2-3 సాంగులతో ఏదో ఆయన మీద కొన్ని విమర్శలు వచ్చాయి కానీ ఈ సాంగ్తో అయితే అసలు పీక్స్ ఇచ్చి పాడేసాడు. అసలు మంచి బ్లాక్ బస్టర్.